నమస్తే అండి. ఈరోజు మనం ప్రత్యయకి సంబంధించిన ఒక చిన్న క్విజ్ని చూద్దాం. రైట్, నేను ప్రశ్న ఇచ్చిన తర్వాత 5 సెకండ్స్కి ఒక క్లూ ఇస్తాను. దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయండి. తర్వాత నేను నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళడం జరుగుతుంది. ठीक है. प्रत्यय, जो प्रत्यय क्रिया या धातु के अंत में लगकर नए शब्दों का निर्माण करता है वे क्या कहलाते हैं? ఆప్షన్స్ చూడొచ్చు. కృత్ ప్రత్యయ, తద్ధిత్ ప్రత్యయ, కృదంత్ और उपसर्ग. దీని గురించినటువంటి ఒక చిన్న హింట్. రైట్, ఆన్సర్ చేశారు కదా. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్తాం. మీరు వీటి ఆన్సర్స్ నోట్ చేసుకోండి. నేను తర్వాత దీని తాలూకా కీ ఇవ్వడం జరుగుతుంది. इनमें से कौन सा शब्द तद्धित प्रत्यय का उदाहरण है अन्नम? बुराई, लिखावट, लड़ाकू और पढ़ाई అనే 4 ఇచ్చాం. దీంట్లో ప్రత్యయం తద్ధిత్ ప్రత్యయ్ ఏది అన్నది చూడాలి. దీని తాలూకా హింట్ కూడా ఇస్తున్నాను, ఒకసారి గమనించండి. ओके, नेक्स्ट क्वेश्चन. बचपन और लड़कपन शब्दों में कौन सा प्रत्यय है जो भाववाचक संज्ञा बनाता है అని అడిగారు. ఆప్షన్స్ कर्तृवाचक तद्धित प्रत्यय, भाववाचक कृत प्रत्यय, संबंधवाचक तद्धित प्रत्यय, भाववाचक तद्धित प्रत्यय. 4 ఆప్షన్స్. దీనికి సంబంధించిన క్లూని ఇప్పుడు నేను మీకు ఇవ్వబోతున్నాను. ఒకవేళ ठीक है, आगे प्रश्न में जाते हैं. निम्न में से कौन सा समूह कर्तवाचक कृत प्रत्यय का मतलब है कर्ता का बोध कराने वाला का है अन्नाडु. చూడండి, సజావట్, మిలావట్, రుకావట్. బి లుహార్, సునార్, తేలి. సి దయాలు, కృపాలు, శ్రద్ధాలు. డి తైరాక్, గాయక్, పాఠక్. రైట్, దీని తాలూకా హింట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. ठीक है. नेक्स्ट क्वेश्चन. समाज शब्द में एक प्रत्यय लगाने से क्या शब्द बनेगा? सामाजिक, सामाजक, सामाजिक, सामाजिक. ठीक है, ఈ ప్రశ్న చాలా సులువైనటువంటిది. దీని యొక్క కొటేషన్, దీని యొక్క హింట్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. नेक्स्ट क्वेश्चन. इनमें किस शब्द में गार प्रत्यय का प्रयोग करने वाले के अर्थ में नहीं हुआ है? नहीं हुआ है అన్నదాన్ని గమనించండి. ఖిద్మత్గార్, స్నానాగార్, గునాహగార్ और యాద్గార్. వీటిలో ఆప్షన్ కూడా హింట్ కూడా ఇస్తున్నాను ఇక్కడ. ठीक है, ఇక్కడ గమనించండి. గార్ అంటే వ్యక్తి, ఆగార్ అంటే స్థానము అనే హింట్ ఉంది, మీరు గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్. अपत्यवाचक तद्धित प्रत्यय संतान या वंश का बोध कराने वाले अने दान अर्थम कौन सा है? भारतीय, मानवता, रंगीला, कौंतेय. 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు హింట్ అవసరం అవుతుంది అంటే గమనించండి. आगे बढ़ते हैं. स्त्रीलिंग बनाने वाले इन प्रत्यय का सही प्रयोग किस शब्द में है? అర్థమవుతుంది కదా, స్త్రీలింగాన్ని వెతకమంటున్నాడు. రైట్, ఇన్ ప్రత్యయ్ ఆప్షన్స్ ఇచ్చాం మీకు. మాలిన్, దేవరాని, ఠకురాయన్ और షేర్ని. హింట్ మీకు ఇక్కడ కనబడుతోంది, గమనించగలరు. నెక్స్ట్ క్వశ్చన్. किस विकल्प में सभी शब्द कृति प्रत्यय से बने हैं या कृदंत प्रत्यय हैं? मिठास, खटास, भड़ास. बी बिकाऊ, तैराक, होनहार. सी सुनार, लोहार, कुम्हार. डी चचेरा, ममेरा, फुफेरा. ఆప్షన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. హింట్ మీకు ప్రశ్నను ఎలా అటెంప్ట్ చేయాలన్న హింట్ కింద ఇవ్వడం జరుగుతుంది. హింట్ అనేది అవసరమైతే వాడండి. నెక్స్ట్ ప్రశ్న. पियक्कड़ शब्द का मूल शब्द और प्रत्यय क्या है? मूल शब्द ఏంటి, ప్రత్యయ ఏంటి అని అడిగాం. పియా ప్లస్ కడా, పీనా ప్లస్ అక్కడ, పీ ప్లస్ అక్కడ, పీ ప్లస్ ఎక్కడ. హింట్ ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ హింట్ చూసుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్నకు వెళ్తున్నాం మనం ఇప్పుడు. నిమ్న में से కారణవాచక కృత ప్రత్యయ का ఉదాహరణ. కారణము అనగానే ఏంటవుతుందండి, సాధనము లేక సాధనంతో ఏం చేస్తాం, క్రియ. బెలన్, లుటియా, లేఖక్, ప్యాస్. 4 ఆప్షన్స్ ఇచ్చాం. వీటిలో క్రియకి ఉపయోగపడేది ఏది అన్నదాన్ని మీరు ఒకసారి చూడాలి. ఔజార్ అంటే తెలుసు కదమ్మా, సాధనము. నెక్స్ట్ క్వశ్చన్.
आदित्य में या लगने से क्या होगा? आदित्य, अद्वितीय, आदितय, अद्वैत्य. ఇది డైరెక్ట్ క్వశ్చన్, పెద్ద కష్టం ఉండదు, ఈజీ ఇది. नेक्स्ट प्रश्न, किस समूह के प्रत्यय में प्रकार अन्य से मिलते हैं? उड़ान, मिलान, थकान, चतुराई, भलाई, अच्छाई, चिल्लाहट, घबराहट, गुर्राहट, लिखाई, पढ़ाई और कटाई. भिन्न ఏది అని గమనించండి. ఆప్షన్ ఆడ్ వన్ అవుట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు, మీరు గమనించవచ్చు. ఆగే పెడితే हैं. స్వతంత్రలో యా ప్రత్యయం జోడిస్తే ఏమొస్తుంది అనేది ప్రశ్న. ఆప్షన్స్ స్వాతంత్ర్య, స్వతంత్రయ, స్వతంత్ర, స్వాతంత్రీయ. ఈజీయే క్వశ్చన్. దీని ఆన్సర్ మీరు ఒకసారి చూసుకోండి. మీకు మనం చాలాసార్లు చెప్పుకున్న ఆది వృద్ధి, కొన్ని ప్రత్యయాలు జోడించబడినప్పుడు పదములో మొదటి అక్షరం దీర్ఘం అవుతుంది అని చెప్పుకున్నాం. అది ఇక్కడ యూజ్ అవుతుంది, అది ఇక్కడ మీకు యూజ్ అవుతుంది. సాహిత్ ప్లస్ యా ఏమైంది? సాహిత్య అయింది కదా. ఆ విధంగా మీరు హింట్ని ఆలోచించండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆది వృద్ధికి ఉదాహరణ చెప్పాం మనం. निम्नलिखित में से कौन सा शब्द ऊन वाचक, ऊन అంటే చిన్న, लघुता या छोटापन दिखाता है और तद्धित प्रत्यय का उदाहरण है అన్నదాన్ని చూస్తున్నాం. ధోకేబాజ్, మానవీయ, పహాడి, చమ్కీలా. దీంట్లో ఏది జోడించబడుతుంది గమనించవచ్చు. बड़े वस्तु का छोटा रूप जो है वह इसमें होगा. ठीक है, राइट. चचेरा का मूल शब्द में विच्छेद करने से क्या होगा? చచేరా కి ఏంటి కలిసింది అని అడుగుతున్నాడు. చచే ప్లస్ రారా, చాచా ప్లస్ రావా, చచ్ ప్లస్ ఏ రావా, చాచా ప్లస్ ఏ రావా అన్నదాన్ని చూస్తే, కాబట్టి మూల శబ్ద అనేది మీకు కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే మీకు ఏంటి ఎక్స్ట్రా వచ్చింది అన్నది తెలిసిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, इनमें से कौन सा शब्द आवा प्रत्यय से नहीं बना है? भुलावा, लावा, दिखावा, चढ़ावा. प्रत्येक शब्द में आवा को हटाकर देखिए तो आंसर आ जाएगा. है गुणवाचक तद्धित प्रत्यय का उदाहरण कौन सा है? गुणवाचक तद्धित प्रत्यय ससुराल, बूढ़ापा, धनवान, रसोईया. इसका हिंट भी नीचे दिया गया है, एक बार देख लीजिए. विशेषण या गुण ఎక్కడొస్తుంది అన్నది చూసుకోండి. మను శబ్ద మే ఆ జుడ్నే సే క్యా హోగా అని అడిగాడండి. ఇది ప్రత్యయంలోనే ఉంటుంది, ఇది ఒక సంధికి కూడా ఉదాహరణ. మీరు గమనించినట్లయితే చిన్న హింట్ ఇవ్వాలి అంటే అయాది సంధికి ఉదాహరణగా కూడా వస్తుంది. ఆప్షన్స్ వెతుక్కోండి. मनुज, मनुष्य, मानु, मानव. यहाँ पर आदि वृद्धि का नियम भी लागू हुआ है. అది కూడా రెండు హింట్లు ఇచ్చాను నేను మీకు. ఇక్కడ కనిపిస్తున్నది, రెండోది వినిపిస్తున్నది, రెండు హింట్లు ఇచ్చాను మీకు. నెక్స్ట్, किस शब्द में आनी प्रत्यय जोड़ने से अन्य से भिन्न हो जाएगा? డిఫరెంట్ ఏమవుతుంది అన్నాడు. దేవరాని, మర్దాని, నౌకరాని, శఠాని. చూడండి, అంటే ఒక రకంగా వ్యతిరేక పదంగా మారిపోతుంది, అంటే बदलाव होता है అన్నాడు. లింగ్ బదల్నా హై, ఇక్కడ దేని ద్వారా లింగ్ भी बदल जाता है అన్నదాన్ని మీరు ఒకసారి గమనించవచ్చు. ठीक है. తర్వాత गलत प्रत्यय विच्छेद दिया गया है किसमें? ननिहाल, नानी प्लस हाल, लुहार, लोहा प्लस आर, खिलाड़ी, खिल प्लस आड़ी, ममेरा, मामा ప్లస్ ఏరా. దీనిలో తప్పు ఉన్నది ఏది అన్నాడు. మూల శబ్దం చూసుకున్నట్లయితే మీకు ఆన్సర్ వస్తుందని ఇక్కడ హింట్ కూడా ఉన్నది. నెక్స్ట్ ప్రశ్న 22ది, चढ़ाई में कौन सी श्रेणी में है? भाववाचक कृत प्रत्यय, कारणवाचक कृत प्रत्यय, गुणवाचक तद्धित प्रत्यय, कर्तृवाचक कृत प्रत्यय. ठीक है. एक अमूर्त विचार्य अवस्था को व्यक्त करने वाला అని చెప్పి ఇవ్వడం జరిగింది. विचार हिंट. अरबी फारसी में ची शब्द का नहीं लगता. खजांची, नकलची, मोरची, अफीमची. దీంట్లో ఏది రాలేదు. ची हटाकर आप देख सकते हैं. निपुण शब्द में या जुड़ने से क्या होगा? नैपुण्य, नैपुण, निपुणय, निपुण्य. గమనించవచ్చు, ఐ మే బదల్తా హై అని చెప్పి చిన్న హింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆఖరి ప్రశ్న, स्थानवाचक तद्धित प्रत्यय का उदाहरण कौन सा है? स्थान, जहरीला, ईदगाह, मुखड़ा, सुनार. డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో ఇది ఈరోజు క్విజ్. ఆన్సర్ చేయండి, ఆన్సర్స్ పంపిస్తాను.